శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారి లేటెస్ట్ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావటం, ఎవరన్నా చనిపోతేనో బయటికి రావటం, వాళ్ళని ఓదార్చడం, లేకపోతే వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళు ఎవరైనా సరే తప్పులు చేసి జైలుకి వెళ్తే వాళ్ళని జైల్లో పరామర్శించడం అనేటువంటిది సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే ఏదైనా ఒక శవమన్నా బయటికి దొరకాలి, లేదంటే వాళ్ళు ఎవరైనా జైలు కన్నా వెళ్ళాలి. అధికారం కోల్పోయిన ఈ 2 సంవత్సరాల సమయంలో 90% ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఈ రెండే. అదే పరంపరలో సిద్రి అప్పలరాజు గారి అబ్బాయి చేసినటువంటి యాక్సిడెంట్, తదనంతరం జరిగినటువంటి కేసులు, తర్వాత వాళ్ళ అరెస్టులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి రావడం జరిగింది. మనకు తెలుసు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అది ఏదో పరామర్శ యాత్రలాగా కాకుండా ఒక దండయాత్రలాగా వస్తూ ఉంటారు. ఆ తర్వాత వైజాగ్లో ఫ్లైట్ దిగి ఆ శ్రీకాకుళం వెళ్ళడానికి దాదాపుగా 7 గంటల పైన సమయం తీసుకున్నారు. 6 గంటలు 7 గంటలు పట్టింది. ఇంతకీ ఆయన బయలుదేరి వచ్చినటువంటి పర్పస్ అనేటువంటిది అక్కడ అప్పలరాజు గారిని పరామర్శించకుండానే వెనక్కి తిరిగాడు. ఇలాంటి వాళ్ళని ప్రజలు చీకొడుతున్నారు అనేటువంటి కనీస విజ్ఞత లేకుండా ఆ సైకో బ్యాచ్ అంతా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, దారి పొడవునా వాళ్ళు చేసినటువంటి యాగి హంగామా చూస్తూ ఉంటే ఏంటంటే ఇది పరామర్శ కంటే కూడా బల ప్రదర్శనగానే అతను చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. నాకు ఇంకా జనంలో బలం ఉంది అని ప్రజలకి చెప్పడానికి అతను చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం. అయితే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరు ఎన్నిసార్లు విమర్శించినా, ఎవరెంత చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారరు అనేటువంటి దానికి ఉదాహరణ అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ తప్పు చేసి ఎవరైతే లోపల ఉన్నారో తండ్రి కొడుక్కి బెయిల్ వచ్చినట్టుంది, వాళ్ళు అక్కడ బాధితులుగా అతను ప్రొజెక్ట్ చేయటం అనేటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి చేసేటువంటి పని కాదు అనేటువంటిది సర్వత్రా వస్తున్నటువంటి విమర్శ. ఎందుకంటే దిక్కు లేనటువంటి చాలా దీన స్థితిలో, పేద స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఎలా వస్తారు అనేటువంటిది కాకుండా ఒక్క వైసీపీ నాయకుడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఇంతవరకు పరామర్శ చేయలేదు. వీళ్ళ వైపు నుంచి ఒక్క రూపాయి సాయం అనేటువంటిది వాళ్ళకి అందలేదు. సీదిరి అప్పలరాజు కూడా ₹1,00,000 ఏదో ఇచ్చారంటున్నారు. అది ఏ కండిషన్ మీద? చనిపోయినటువంటి భార్య వీళ్ళింట్లో పని మనిషిగా చేయాలి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏమన్నా ఉంటుందా? తర్వాత అమాయకుడైనటువంటి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు హత్యాయత్నం పెడతారా, లేకపోతే ఇంకొక కేసు పెడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు బాదుకుంటున్నారు. కానీ కేవలం అతను బుద్ధి యాక్సిడెంటల్ గా అతను చనిపోయి ఉంటే ఇంత కేసు లేదు, ఈనాడు వాడు లోపల ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ తప్పు చేసింది ఒక కుర్రాడైతే అమాయకుడైనటువంటి ఇంకొక వ్యక్తిని దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి వాడు చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు వాళ్ళ పీకకు చుట్టూ. అంటే నేరం చేయటం కంటే కూడా ఆ చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలోనే వాళ్ళ అబ్బాయితో పాటు వాళ్ళ సిదిరి అప్పలరాజు కూడా లోపల ఉన్నాడు. ఈ విషయం తెలియకుండా ఎంతసేపటికి వాళ్ళేదో బాధితులైనట్టు రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తే చూసేటువంటి వాళ్ళకి అసహ్యం వేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన పరామర్శల ద్వారా, తన బల ప్రదర్శన ద్వారా తనకు వచ్చినటువంటి జనాభాని చూపించి నాకు ఇంకా పలుకుబడి ఉంది, 11 సీట్లు వచ్చినా ఇంకా నేను బలంగానే ఉన్నానని చూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే నిజంగా ఓదార్పు యాత్ర అనేటువంటిది ఎవరికి చేయాలి? పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు ముఖ్యమంత్రిని పట్టుకొని 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావు అని మాట్లాడుతున్నాడంటే అసలు ఇంతనేం తింటున్నాడు అనేది అర్థం కావట్లేదు. మామూలుగా నిజంగా మాట్లాడాలంటే కడుపుకు అన్నం తినే ఎవరైనా సరే, కాస్త మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా సరే
చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు కుటుంబాన్ని పరామర్శించి నీ చేతనైనటువంటి ఆర్థిక సాయం చేయాల్సింది వాళ్ళకి కదా. ఇవాళ ఏముంది, 4 రోజులు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చాడు, ఈయన కూడా మాజీ మంత్రి గారు కూడా ఇంకో 4 రోజుల్లో బయటకు వస్తారు. ఆ తర్వాత కేసు ఏమవుతుంది అనేది మనకు తెలుసు. కానీ జీవితాంతం ఆధారం ఎవరైతే సంపాదించేటువంటి వ్యక్తిని పోగొట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద బతకాల్సిన పరిస్థితి కదా చిన్న చిన్న పిల్లలు. తర్వాత ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు మెదులుతుంది ఏంటంటే, ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తల్లిని ఫస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు, నిజంగా గతంలో కూడా నేను చెప్పాను, ఆవిడ యొక్క మాటల్లో అమాయకురాలు, ఆవిడ చదువు కూడా లేదు. మా అబ్బాయిని చంపి నాకు ₹1,00,000 ఇస్తూ మా కోడల్ని అక్కడ పనేవగా పెట్టమంటున్నాడు చూడండి అని మాట్లాడుతూ ఆవిడ ఫేస్ లో ఎన్ని రకాల భావాలు కనిపించినాయి అంటే, అసహ్యం, బాధ, దుఃఖం. ఏమీ లేనటువంటి కుటుంబాన్ని కనీసం వీళ్ళెళ్ళి పరామర్శించలేదు అంటే వీళ్ళ ఆమె గడ్డి తింటుంది, లేకపోతే మిగతా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు సరే, రాబోయే ముందు ఆ కుటుంబానికి వెళ్ళి చెప్పేస్తాను అక్కడ మత్స్యకారులకి వాళ్ళకి వీళ్ళకి ఏదో ఇచ్చాను అన్నాడు కదా. అలాగే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఆదుకొని ఒక ఆర్థిక సాయం చేసి ఇక్కడికి వచ్చుంటే కనీసం కొంతలో కొంత నయం అనిపించేది. అసలు ఆ పక్కకి వీళ్ళకి ఎవరు వెళ్లకుండా వాళ్ళకి ప్రభుత్వం తీసుకెళ్లి కొంత సాయం చేసింది, ప్రైవేట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యాదవులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఇలా బయట నుంచి సాయం వస్తుంది. కానీ ఈ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి చేసినటువంటి సాయం ఏముంది? కాబట్టి చలిమంటల్లో చలిగాల్చుకునేటువంటి, అవతల వాళ్ళ బాధల్లో చలిగాల్చుకునే ఈ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయబోతుంది. అది అర్థం కావట్లేదు. బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటున్నాడు, కానీ చనిపోయినటువంటి వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాడు కాదా? శ్రీదేవి అప్పర్లాజ్ మాత్రమే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. పైగా మళ్ళీ ఆ పార్థసారథి గారు వెళ్తే మినిస్టరు ఆ సామాజిక వర్గానికి, గొల్ల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పంపించాడంటాడు, అక్కడ కూడా కులమే. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకటం అనేటువంటిది మనకి పట్టినటువంటి దౌర్భాగ్యం. సో ఇలాంటి రాజకీయ నాయకుడు మన రాష్ట్రానికి దొరకటం అనేటువంటిది మనకి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా నేను నిలదీస్తున్నాను. ప్రతిసారి ఏం చేస్తున్నారు? మీకు అతను ఎలాంటి యాత్ర చేయబోతున్నాడో మీకు తెలుసు. ప్రతిసారి మీరేమంటున్నారు, 10 కార్లు 100 మందో 200 మందినో తీసుకెళ్ళమంటుంటే పదే 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 అతను ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉంటే చేష్టలు ఎందుకు కూర్చుంటున్నారు? ఆ చండాలం ఏంటి? ఆ రోడ్లమ్మట ఏంటి? ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది, రోడ్లమ్మట వెళ్ళేటువంటి వాళ్ళకి, నేషనల్ హైవేలో వెళ్ళేటువంటి వెహికల్స్ కి ఎంత ఇబ్బంది. ఒక 120-130 కిలోమీటర్లు 7 గంటలు 6 గంటలు ప్రయాణం చేస్తే ఆ ట్రాఫిక్ అంతా ఏమవ్వాలి? కనీస విఘ్నత లేనప్పుడు అతనికి లేదు. అక్కడ గొడవ సృష్టించాలి, మీరు ఏదో లాఠీ చార్జ్ చేయాలి, వాళ్ళకి దెబ్బలు తగలాలి, దాని మీద సానుభూతి సంపాదించాలి. ఇదే అతని ఇంటెన్షన్. కానీ మీరు ముందుగానే ఎందుకు కట్టడి చేయటం లేదు అనేటువంటిది ప్రభుత్వాన్ని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి. ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించాలి. చనిపోయిన వ్యక్తుల పట్ల కాకుండా నేరం చేసినటువంటి వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి ఉంటూ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అతను పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో అతని పార్టీకి గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నారు అందరూ, దాన్ని జస్టిఫై చేస్తున్నట్టుంది. గంజాయి బ్యాచ్ల దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయటం, రౌడీ షీట్ల దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయటం, ఇలాగా నేరాలు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం ఏంటంటే, నాకు ప్రజలొద్దు, నాకు ఇలాంటి నేరస్తులు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచే కావాలని చెప్పకనే చెప్తున్నాడు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ 2029లో ప్రజలు స్పష్టమైనటువంటి, అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఇప్పటి నుంచే కంకణం కట్టుకుంటున్నారు. ఇలాంటి పర్యటనలు ఇంకా కొన్ని చేస్తే రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవచ్చు.